హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ స్పైసీ చికెన్ అయితే ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పప్పుచారు కాంబినేషను, చికెను అండ్ పచ్చిపులుసు విత్ స్పైసీ చికెన్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటాయి. నోటికి రుచిగా, కారం కారంగా, స్పైసీగా అండ్ వర్షాకాలంలో ఇలా చేసి పెట్టారంటే ఇంకా వదిలిపెట్టకుండా తినేస్తారు. బౌల్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది మరి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. సో సాల్ట్ అండ్ పసుపు మొత్తం ముక్కలకంతా కూడా పట్టేసేయాలి. సో 1 అవర్ ఆర్ 1.5 అవర్ మంచిగా నానబెట్టేసుకోవాలి. మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకుందాం. నేను చూపించిన మసాలాలన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి. మీకు కారానికి తగ్గట్టుగా, స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి మసాలాలు. నేను కాస్త తక్కువగానే తీసుకున్నాను. సో మీకు తగ్గట్టుగా నేను చూపించిన మసాలాలు తీసుకోండి. ఎండుమిర్చి కూడా చాలా తక్కువగా వేసాను. మీకు కావాలంటే స్పైసెస్ ఎక్కువగా కావాలి అంటే మీరు నేను చూపించిన మసాలాలోనే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. వేగినట్టు అనిపిస్తాయి కానీ వేగిపోవు, మాడిపోతాయి తొందరగా. సో లో ఫ్లేమ్లో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. సో ఆ తర్వాత ఇది చల్లారబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలండి. అదే కళాయిలో వేసుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చాలా సన్నగా చాప్ చేయాలండి. సో అప్పుడు మంచిగా దోరగా వేగుతాయి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత వేగిపోయాయి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. వేసుకొని మనం ముందుగా ఒక 2 వెల్లుల్లిపాయ గడ్డలు అయితే కచ్చాపెచ్చగా దంచి అవి కూడా వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దోరగా వేయించేసుకోవాలి ఇవి కూడా. సో వెల్లిపాయలు వేయడం వల్లనే ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. సో టేస్ట్ అయితే ఇంకా చెప్పలేమండి, అంత బాగుంటుంది. అండ్ ముందుగా మనము నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. సో చికెన్ మొత్తం అంతా కూడా కలిపేసేయాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఆ తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చల్లారబెట్టుకున్నాం కదా, సో ఇదైతే మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా వాటర్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా మగ్గించేసుకోవాలి. సో మనమైతే వాటర్ యాడ్ చేయట్లేదు. సో చికెన్లో ఉన్న వాటర్తోనే మనము ఇది బాయిల్ చేసుకోవాలి చికెన్ అనేది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా మగ్గించేసుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ పసుపు కలిపాం కాబట్టి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే ఇలా కొంచెం మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకొని ఇలా తుంపుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్కి కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది మరి. సో ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలండి. మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ముక్కలకి పట్టేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది మరి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. సో ఆ తర్వాత కొత్తిమీర వేసేసి ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది లెమన్తో అండ్ ఆనియన్స్తో తింటూ ఉంటే ఉంటుంది, ఉత్తగా కూడా అలా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా చెప్పనక్కర్లేదండి. ఎమ్మటే బౌల్ అంతా ఖాళీ అవ్వాల్సిందే అని చెప్పాను కదా, ప్లేట్ మొత్తం ఖాళీ అవుతుంది. సో అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా. సో అంత బాగుంటుంది మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.